తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మనకి జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకుండా అప్లై చేసుకుంటే మనకి జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి మంచి ఆఫర్ని మీరు మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి, అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిమైన్ డీటెయిల్స్ మనం చూస్తే కనుక ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అనమాట. అలాగే ఇలాంటి మంచి మంచి జాబ్స్ నోటిఫికేషన్స్ నేను ఫ్యూచర్లో చేయడానికి నన్ను కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుంది. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ ఇది నోటిఫికేషన్ అనమాట. తెలంగాణ స్టేట్ బోర్డ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్, ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. సో నాన్ ఇంజనీరింగ్ అంటే డిగ్రీ వాళ్ళు వస్తారు. సో బీకామ్ వాళ్ళు, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఇలాంటి క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకేంటంటే ఒక 3 years పాటు జాబ్ అంటే ఉంటుంది. 3 years. సో ఫస్ట్ ఇయర్ 15,000 పేమెంట్ చేస్తారు. సెకండ్ ఇయర్ పర్ మంత్ 16,000 ఉంటుంది. థర్డ్ ఇయర్ పర్ మంత్ 17,000 పేమెంట్ చేస్తారు. వాళ్ళకి 3 years ఉంటుంది. దాని తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ 16 అనమాట. నెక్స్ట్ మంత్ 16 లోపల మనం అప్లై చేసుకోవాలి. తర్వాత సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రీజన్ వైజ్గా వీళ్ళు డివైడ్ అయితే చేశారు. హైదరాబాద్ రీజన్లో 26 ఉన్నాయి, సికింద్రాబాద్ రీజన్లో 18, మహబూబ్ నగర్ రీజన్లో 14, మెదక్ రీజన్లో 12, నల్గొండ రీజన్ 12, రంగారెడ్డి రీజన్ 12, ఆదిలాబాద్ రీజన్ 9, కరీంనగర్ రీజన్ 15, ఖమ్మం రీజన్ 9, నిజామాబాద్ రీజన్ 9, వరంగల్ రీజన్ 14. ఓవరాల్గా 150 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు క్యాండిడేట్ పొసెసింగ్ క్వాలిఫికేషన్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఇలాంటి క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అనమాట. ఓకేనా? ఎవరైతే 2018 నుంచి 2023 వరకు ఈ లోపల ఎవరైతే పాస్ అయి ఉంటారో ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు బీబీఏ చేసింటే కనుక మీకు హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. పిహెచ్సి క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను శాలరీ గురించి. ఫస్ట్ ఇయర్ పర్ మంత్ 15,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ 16,000, థర్డ్ ఇయర్ 17,000 పర్ మంత్ పేమెంట్ చేస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ చూడండి. ఆన్ రిసిప్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫ్రమ్ ద NATS, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ డన్ బేస్డ్ ఆన్ ద CGPA ఆర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద బేసిక్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. అంటే మీ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, మీ ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ ప్రకారంగా రీజన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాని ప్రకారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఓకే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. ప్రతి క్యాండిడేట్ ఒక 3 డిపార్ట్మెంట్స్కి మీరు విల్లింగ్నెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? 3 years ఉంటుంది. అలాగే ఒక 100 rupees నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, అంటే ఒక అగ్రిమెంట్ మీరు రాయాలి, 3 years మేము వర్క్ చేస్తామని చెప్పేసి. అదొకటి. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, NATS, ఇక్కడ https nats.education.gov.in ఈ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి. ఓకేనా? ఓకే, సో ఒకసారి ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. నేను కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఆ వెబ్సైట్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకోండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. ఆ వీడియో కావాలంటే కనుక ఈ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.